వారణాసి నుంచి ఒక పెద్ద అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో అప్డేట్ ఏంటి, అలాగే వచ్చి ఆ యొక్క 300 కేజీలు ఉన్న కెమెరా, ఐమాక్స్ కెమెరాని అంటార్కిటికాకి ఎందుకు తీసుకొని వెళ్ళాలి, ఆ యొక్క రియలిస్టిక్ షూటింగ్ అనేది ఎందుకు చేయాలి, సో ఎందుకు కుదరలేదు వెళ్ళనాటికి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క అంటార్కిటికా షూటింగ్ అనేది క్యాన్సిల్ అయిందండి. అది ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పి చెప్తాను అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అంటార్కిటికా షూట్ అనేది మన దేవరా తీశారు కదండి మూవీ అనేది, దేవరా పార్ట్ 2 సెట్ ఏదైతే ఉందో, సో ఆ సెట్ అనేది మన రాజమౌళి గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దేవరా సెట్ లో చేస్తున్నాడు అనమాట అంటార్కిటికా షూట్ ని. సో ఈ యొక్క రియలిస్టిక్ షూట్ కూడా చేస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. అది ఎందుకు, ఎలా, ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వీడియోని ఎవరు స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మెయిన్ పాయింట్ అండి, ఇప్పుడు 300 కేజీలు ఆ యొక్క ఐమాక్స్ కెమెరా అనేది, ఓకే ఎందుకు బ్రో అది ఫ్లైట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అది అంటే ఇంకో మైనస్ పాయింట్ ఉంది. ఇప్పుడు యుఎస్ఏకి, ఇరాన్కి, సౌదీ వీళ్ళ మధ్యలో ఏదో ఒక ఘర్షణ అనేది జరుగుతుందన్నమాట. అది నెక్స్ట్ వే. సో దాని గురించి మనం పక్కన పెట్టేద్దాం, ఓకేనా. సో వీళ్ళు కానీ, మహేష్ బాబు గారు కానీ, రాజమౌళి గారు కానీ, మళ్ళీ వచ్చి మన ప్రియాంక చోప్రా, పృథ్వీరాజు, వీళ్ళు కానీ వాళ్ళ టీంతో కానీ ఆ యొక్క అంటార్కిటికాకి ఈ యొక్క ఐమాక్స్ కెమెరాని తీసుకొని వెళ్ళడం అనేది జరిగిందంటే షూట్ అనేది నీట్గా తీసుకొని వస్తారు, ఒరిజినాలిటీ వస్తుంది అనమాట. అంతా బాగుంది. కానీ ఈ ఘర్షణ వల్ల వాళ్ళు ఎక్కడ ఇరుక్కుపోతారేమో అని చెప్పి డౌట్తో మన రాజమౌళి గారు స్టాప్ చేసేసాడు, అక్కడికే పోలేదు. సో సెట్స్లోనే తీసేద్దాం అని చెప్పి ఎన్టీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి దేవరా పార్ట్ 2కి సంబంధించిన ఏదైతే సెట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సెట్, సో మొత్తం వాటర్లోనే ఉంటుందన్నమాట. ఎలాగో వాటరే, ఓకేనా. సో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లూ స్క్రీన్స్ ఉంటాయి, అంటే బ్లూగా సంబంధించినటివి ఉన్నాయండి. సో అవన్నీ మనకు ప్లస్ పాయింట్ అవుతాయి అన్నమాట. మరి ఆ యొక్క సెట్ అనేది, ఒరిజినాలిటీ అనేది, మనకు అవుట్పుట్ అనేది మనల్ని రాజమౌళి గారు మెప్పిస్తాడా, చూపిస్తాడా, నీట్గా బాగుంటుందా లేదా అని చెప్పి ఇంకా మూవీలోనే చూడాలండి. ఏమన్నా ఒక్కరంతా జస్ట్ డిసప్పాయింట్ అయిందంటే మొత్తం కొలాప్స్ అనమాట. ఎందుకంటే ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు, అందులో చాలా పెద్ద ఇది కదా. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు ఎలాగో రాజమౌళి గారికి బాగా క్లోజు, బెస్ట్ ఫ్రెండ్, ఒక బంధువు లెక్కన అనమాట, ఓకేనా. సో రాజమౌళి గారు ఏదన్నా అడిగినా కానీ ఎన్టీఆర్ గారు కాదనడు. అది మటుకు అది ఎవరికైనా తెలుసు, అది నాకు తెలుసు, మీకు తెలుసు, ఎవరికైనా తెలుసు. సో దేవరా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారు అతన్ని రిక్వెస్ట్ చేసి సో ఈ యొక్క సెట్స్ అనే దగ్గరికి మన రాజమౌళి గారికి పర్మిషన్ అనేది ఇచ్చాడనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క సెట్లో, దేవరా పార్ట్ 2 సెట్లో మన వారణాసి మూవీ అంటార్కిటికా షూటింగ్ అనేది జరుగుతుంది. అది కొంతవరకేనండి. సో కొంతవరకేనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క కాంట్రవర్సీ తగ్గిపోతుందో, సో ఆ కాంట్రవర్సీ తగ్గిపోయిన తర్వాత మన వాళ్ళందరూ అంటార్కిటికా వెళ్తారు. ఆల్రెడీ కొన్ని షూట్స్ అనేటివి తీశారు, చాలా బాగుంటాయి, వైరల్ అయ్యాయి కూడా అవి, ఓకేనా. సో ఫుటేజ్ అయితే సోషల్ మీడియాలోకి రాలేదండి, కానీ చేశారని చెప్పి లీక్ అయితే వచ్చిందనమాట. మరి ఈ లీకుల మీద కూడా రాజమౌళి గారు చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే, బ్రో ఆయన ఎందుకు డిసప్పాయింట్ అవుతాడు, ఆ యొక్క బాహుబలి త్రిబుల్ ఆర్ టైంలో కూడా అసలు ఆయనే కదా వదిలింది ముందు లీకులు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. నిజమే, అది కూడా పాయింటే కదా. సో అది కాకుండా పడవ సీన్ ఏదో లీక్ అయింది అని చెప్పి చెప్పారు, ఓకేనా. సో అది చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆ యొక్క మౌంటైన్ డ్యూ యాడ్ ఉంది కదా అదేం చెప్తున్నారు అనమాట. అదేం కాదు, అది వారణాసిలోనే భాగమే. అది మహేష్ బాబు గారు ఆ పడవ మీద ఉన్నాడు అనమాట. ఆ షూటింగ్ అనేది యాక్షన్ సీన్ కాదండి. సో ఏదో మహేష్ బాబు గారిని తరుముతూ మన మహేష్ బాబు గారు నార్మల్ బోట్ మీద వెళ్తూ ఒక మ్యాప్ అనేది చేతిలో పట్టుకో ఉంటాడు అనమాట మన మహేష్ బాబు గారు. సేమ్ అంటే ఆ విధంగా ఉంటుంది, కానీ నేనైతే చూడలేదండి. నేను చూడను, ఎందుకు చూడను అంటే స్పాయిలర్ అయిపోద్ది. నాకు మూవీ చూసేటప్పుడు ఈ సీన్ అప్పుడు అక్కడ చూసాం కదా మనం రియాలిటీగా,
అనే ఇది ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది పోద్దనమాట. మనకు అంత అవసరం లేదు, మనం చూడం అనమాట. ఒకవేళ వచ్చినా మనం చూడం, నేను ఇంతవరకు చూడలేదులే. సో వారణాసికి సంబంధించి మనం డైరెక్ట్గా ఏకంగా స్క్రీన్ మీద చూసి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మనం పొందాలి అదనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ డిజైన్ హాలీవుడ్కి సంబంధించిన ఆ యొక్క కొలాబరేషన్ అనేది అయ్యిందనమాట పెద్ద కంపెనీతో. సో ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ డిజైన్, ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో బడా సినిమాలు అయితే తీసిందనమాట. ఇటువంటి సినిమాలు కదా అవి. టాప్ నెంబర్ 1లో ఉన్న వరల్డ్ వైడ్లో ఇంతవరకు మన తెలుగులో ఎవడికి దమ్ము లేదు, ఎవడు తీలేడు. ఒక రాజమౌళి గారు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రై చేస్తున్నారు కాబట్టి క్లిక్ అవుతుంది కంపల్సరీ, ఓకేనా. సో అదనమాట. ఆ యొక్క గ్రాఫిక్ అనేది నార్మల్గా ఉండదు అసలు. ఐమాక్స్ కెమెరాతో తీయడం కాదు, నార్మల్ కెమెరాతో తీయడం కాదు ఇక్కడ గొప్ప విషయం. సో మనకు ఆ యొక్క అవుట్పుట్ని బాగా తీర్చిదిద్ది అందగిచ్చి దాన్ని బాగా రుద్ది అప్పుడు మనకి ఇవ్వాలన్నమాట. ఆ యొక్క ఎడిటింగ్ కూడా, సో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, ఆ యొక్క CGI కూడా వీళ్ళే చేశారు అని చెప్పి తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు, వీళ్ళే చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే అంటే ఒకే కంపెనీ కూడా కొలాబరేట్ అయితే CGI కానీ విఎఫ్ఎక్స్లో కానీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మనం ఒకే దాని మీద ఉండకూడదు. పలానా ఏది బాగుంటే అదే అనమాట. మనం ఏ క్వాలిటీ బాగుంటే ఆ క్వాలిటీ అనమాట. DNG, ILM, మళ్ళీ వచ్చి మోషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ డిజైన్. సో ఈ మూడే హాలీవుడ్లో హై రేంజ్వి. చూద్దాం ఏమవుతుందో తెలీదు. CGI పరంగా, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పరంగా, మోషన్ పరంగా యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. DNG CGI పరంగా నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. సో ఇది నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పడం అనేది జరిగింది, మీకు అర్థం అవ్వాలని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ దేవరా పార్ట్ 2 ఈ యొక్క సెట్స్లో మన అంటార్కిటికా షూటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి కూడా అప్డేట్స్ అనేటివి వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. మీకు ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను, ఎవరు మిస్ చేయొద్దు, ఓకేనా. అదనమాట. తొలి భారతీయ సినిమా ఐమాక్స్ కెమెరాతో వస్తుంది. 126 దేశాలు, అంటే 120 దేశాల్లో ఆడుతుంది అనమాట. సో ఏకంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే 55,000 థియేటర్లు అని చెప్పి చెప్తున్నారనమాట. కంప్లీట్ అయిపోయింది. చైనాలో వచ్చి ఒక 20,000, చైనా నుంచి కూడా అదర్ కంట్రీల నుంచి కూడా చాలా వరకు థియేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కలిపి 75,000 థియేటర్స్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. నార్మల్ ఒక ఇంగ్లీష్ మూవీయే 30,000, 40,000 థియేటర్స్ అంతే, అంతకు మించి ఎక్కువ పోదు. ఇది ప్రమోషన్స్ అనేటివి మన రాజమౌళి గారు చాలా గొప్పగా చేసుకున్నాడు. అందరినీ పిలిపించుకున్నాడు, డిస్ట్రిబ్యూటర్లు అందరినీ పిలిపించాడు అనమాట. పిలిపించి మహేష్ బాబు గారిని, ప్రియాంక చోప్రా గారు, మళ్ళీ వచ్చి పృథ్వీరాజ్ సుకుమారన్. సో అతను ముగ్గురు ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగానే చేసుకున్నారనమాట. మహేష్ బాబు గారు ఆల్రెడీ తెలిసిందే, బయట కంట్రీలలో కానీ ఇక్కడ కానీ అతనికి ఒక పెద్ద బెంచ్ మార్క్ అనేది ఉందన్నమాట. వేరే బెంచ్ మార్క్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అతను కంట్రీలు తిరుగుతుంటాడు, అందరూ తెలుసు, అందరికి పరిచయం అయి ఉన్నాడు, ఓకేనా. సో ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు, అదనమాట. ఇండియాలో చెప్పాల్సినంత అవసరం లేదు. బాలీవుడ్లో తెలుసు, టాలీవుడ్లో తెలుసు. అది ఏ మూవీ ద్వారా అంటే ఏ విషయం మీద తెలుసు అంటే ఆ యొక్క పోకిరి డబ్బింగ్ మూవీ తీశారు కదండి. సో దాని ద్వారా తెలుసు అనమాట మహేష్ బాబు గారు. ఆ యొక్క పోకిరి మూవీని సల్మాన్ ఖాన్ చేశాడు, మళ్ళీ వచ్చి విజయ్ దళపతి గారు చేశారు, తమిళ్లో చేశారు, మళ్ళీ వచ్చి బెంగాలీలో చేశారు, అన్ని భాషల్లో చేశారు అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది కదా. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్.